హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ సీజన్ కదా, మామిడికాయలు వచ్చినాయి కాబట్టి ఇలా ఒకసారి మామిడికాయ పప్పుచారు చేయండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చు. రొటీన్గా చేసే పప్పుచారు కంటే ఇలా ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం కుక్కర్లో కడిగి పెట్టుకున్న కందిపప్పుని 1 గ్లాస్ వేసుకుంటున్నానండి. ఇలా పప్పు అంతా వేసేసుకొని ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 2 టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ రావాలండి. కుక్కరు విజిల్ వచ్చేలోగా మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఈ పోపుని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ని బాగా వేయించుకోవాలండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఒక మామిడికాయని పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. టెంకుతో సహా కట్ చేసుకునే విధంగా వేసుకోవాలి. మామిడికాయ బాగా మగ్గనివ్వాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మామిడికాయ మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మూత పెట్టుకొని కుక్కరు విజిల్ వచ్చిందో లేదో చూద్దాం. ఈ ఉడికిపోయిన పప్పులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకొని మెత్తగా ఒకసారి స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి, పలచగానే. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ మగ్గిందో లేదో చూద్దాం. మామిడికాయ ముక్కలు ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా మగ్గితే సరిపోతుందండి. మనం పప్పు వేసిన తర్వాత కూడా ముక్కలు చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇలా మగ్గిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పప్పుచారుని కొద్దిగా మరగనివ్వాలి. ఇది మరిగేలోగా ఒక 10 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా మరుగుతుండగా ఇలా దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలండి. దీంతోనే పప్పుచారుకి మరింత టేస్ట్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని
ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పప్పుచారుని మరగనిద్దాం. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇలా కమ్మని మామిడికాయ పప్పుచారుని ఈ సమ్మర్లో మీరు కూడా వేడివేడి అన్నంలో ఇలా సర్వ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వడియాలతో కనుక సర్వ్ చేసుకున్నామంటే ఇంతకంటే కమ్మని భోజనం ఉండదేమో అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.